కాక్రోచ్ జనతా పార్టీ దేశంలో ఒక భూకంపం పుట్టించింది. ముఖ్యంగా జెన్జీ యువత, నిరుద్యోగులు నీట్ పేపర్ లీక్ అంశానికి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందని ఒకటే పట్టుబట్టిండ్రు. చాలా ప్రొటెస్ట్ చేసిండ్రు. యుద్ధమే జరిగింది. పోలీసులకు యువతకు మధ్య యుద్ధం జరిగింది. ఎటకేలకు వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించిండ్రు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. మొదటి డిమాండ్ అదే. ఎటు లేని పరిస్థితులు, తప్పించుకోలేని పరిస్థితులు, ఏం చేయలేని పరిస్థితులు, చేయి దాటిపోతుంది అనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించింది. నిజంగా మామూలు విషయం ఏం కాదు. మనకి తమాషా అంశం అనిపిస్తుందేమో కొందరికి, కానీ కాదు. అసలు రాష్ట్ర మంత్రి కూడా కాదు ఆయన, కేంద్ర మంత్రి. అంటే జెన్జీ యువత యొక్క ప్రొటెస్ట్ అనుకోండి, ఆ నిరసనలో బలం అనుకోండి, భయం అనుకోండి, స్పష్టంగా అర్థమైంది. కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా సీరియస్ తీసుకోలేదు. స్టార్టింగ్లో ఏదో చేస్తున్నారు కదలే, చేయంలే అని పెద్ద పట్టించుకోలేదు. కానీ పార్లమెంట్ ముట్టడికి ఎప్పుడైతే ర్యాలీ ఇచ్చిండ్రో, ఎప్పుడైతే లాఠీ చార్జీలు, రక్తాలు చిందినరో యువత, ఇది దేశంలో ఒక మామూలు ప్రొటెస్ట్ కాదు. ఇక గతంలో జరిగినటువంటి కొన్ని దేశాల్లో జెన్జీ యువత చేసినటువంటి పోరాటాలు గుర్తుకొచ్చినాయి కేంద్ర ప్రభుత్వం. ఇక ఆలస్యం చేయొద్దు, ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుందని అనుకున్నదో ఏమో, కానీ మొత్తం అయితే రాజీనామా చేసిండు. ఇంకా వాళ్ళు ఇంకా 2 డిమాండ్లు కూడా పెట్టుకున్నారు. పోలీసులు వాళ్ళపై చర్యలు తీసుకోవాలి, దాడి చేసిన పోలీసులపై. తర్వాత వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదైతే విత్డ్రా చేసుకోవాలనేది అదొక 2వ డిమాండ్. 3వ డిమాండ్ కోటి పరిహారం అందించాలి. ఈ 2 డిమాండ్లు నెరవేరలేదు అనేది కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు మహారాష్ట్రలో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడాడు. ఇప్పుడు ఏం మాట్లాడిండు చాలా అంశాల గురించి మాట్లాడిండు. ఈ నిరసనకు సంబంధించి కొందరు క్రిమినల్స్ ఆ నిరసనలో పాల్గొనడం, దానికి మా తప్పు కాదు, మేం కాదు కారణం, కొందరు మీరే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే కొందరు ఆ కుట్రదారులను పెట్టి ఆ మూమెంట్ను దెబ్బతీయడానికి ప్రయత్నం చేసినారు అనేది దీని ఆరోపణ. ఇక ఇంకో అంశం గురించి కూడా మాట్లాడు, విద్య గురించి మాట్లాడు. ఈ మధ్యకాలంలో మీరు గమనించినరా, ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన వెంబడే ఒక ప్రొటెస్టు, అంటే ఆన్లైన్లోనే, ఇది కూడా ఆన్లైన్లో పుట్టింది కదా, అది కూడా ఆన్లైన్లోనే పుట్టింది. అదే ఇది రిజర్వేషన్ హటావో ఆందోళన అని ఒకటి, అంటే రిజర్వేషన్ తొలగించాలి దేశంలో అనేది. మరిగా దానికి పోటీగానే ఉండొచ్చు అభిజిత్ దీప్కే చేసిన ప్రొటెస్ట్కు పోటీగా. ఎందుకంటే అభిజిత్ దీప్కే కూడా దళితుడు. ఇక రిజర్వేషన్లు చాలామంది పొందుతున్నారు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు. ఆయనకు అగెనెస్ట్గా, ఆయన మీద ఆయనకు డ్యామేజ్ చేసే రకంగా ఇది పెట్టినట్లుగా అనిపించింది. అయితే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఏంటంటే 59 లక్షల మంది ఫాలో అవుతున్నారు. అయితే ఈ అంశం గురించి కూడా అక్కడ విలేకరులు అడిగితే మాట్లాడిండు. అసలు రిజర్వేషన్లు తీసేయాలని చెప్తా ఉన్నారు. మరి మేనేజ్మెంట్ సీట్ల గురించి ఎందుకు మీరు కొట్లాడతలేరు, ఎందుకు ప్రశ్నిస్తలేరు? రిజర్వేషన్ల వల్ల సీట్లు తగ్గుతున్నాయని చెప్తున్నారు కదా, మరి మేనేజ్మెంట్ సీట్ల వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఎందుకు ప్రశ్నిస్తలేరని ఆ పాయింట్ ఎత్తిడు. మేనేజ్మెంట్ సీట్లు అంటే మీకు తెలుసు కదా, దాని కౌన్సిలింగు, ఈ ఎగ్జామ్, ఈ ఎంట్రన్స్ రాసుడు, ఇవన్నీ ఉండవు, కౌన్సిలింగ్ ఉండదు దానికి. ఇక డైరెక్ట్ మేనేజ్మెంట్. ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ ఉంది, సీట్లను బట్టి 15 నుంచి 30% వరకు ఉంటాయి మేనేజ్మెంట్ సీట్లు. డైరెక్ట్ తీసుకుంటారు, వాళ్ళకి ఎంట్రెన్స్లు ఏమి ఉండవు, అవే మేనేజ్మెంట్ సీట్లు. మరి దానిల గురించి ఎందుకు మాట్లాడరు అని చెప్తా ఉన్నాడు. దీనిల గురించి కూడా కొట్లాడతామని చెప్తా ఉన్నాడు. ఒకసారి ఈ ఆర్టికల్ కూడా వచ్చింది మనకు. మేనేజ్మెంట్ కోటాపై ఎందుకు మాట్లాడరు, ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులపై పరిమితి విధించరు. ఎందుకంటే వాళ్ళే కదా ఈ ప్రైవేట్ స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, యూనివర్సిటీలు వీళ్ళకు కప్పం కడతారు కదా ప్రభుత్వ నేతలకు, పాలించేటోళ్ళకు. వాళ్ళు విధించరు. తమిళనాడులోనే విధించినట్టున్నారు. ఆ మధ్యకాలంలో బాగా సర్క్యులర్ అయింది. ఈ 1వ క్లాస్ నుంచి ఇంటర్ వరకు, అంటే ఎల్కేజీ, అది ఏంది, నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఎంత ఫీజులు ఉండేది అనేది. ఇక్కడ మాత్రం ఉండదు. ప్రైవేటు ఫీజుల దోపిడీ తారాస్థాయికి చేరింది. ప్రైవేటు స్కూళ్ళ ఫీజులపై పరిమితి విధించాలి, నేరస్తులను అడ్డుకోవడంలో పోలీసులు విఫలం. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే చెప్తున్నాడు. రిజర్వేషన్ల వల్ల సీట్లు తగ్గుతున్నాయని గగ్గోలు పెట్టే కొందరు విద్యా సంస్థల్లో సీట్ల సంఖ్య పెంచాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు మేనేజ్మెంట్ కోటాపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఇది ఎంత డేంజర్ తెలుసా? మేనేజ్మెంట్ కోటా ఏవో డబ్బులు ఉంటే వాడు అంతే తీసుకొని పోవడే. దానివల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నష్టం మేనేజ్మెంట్ కోటా వల్ల.
అది 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 ఆలోచన చేస్తున్నారా? ఇప్పుడు రిజర్వేషన్లు హటో అని చెప్తున్నారు. అది హక్కు అండి. రిజర్వేషన్లు పొందడం హక్కు. మా చేతిలో భూములు లేవు, ఎకరాలు లేవు బీసీ ఎస్సీ ఎస్టీలకు. వ్యవస్థ మా దగ్గర లేదు, మాకున్నదంతా చదివే. అప్పటి నుంచి అయినా చదువుకు దూరమే, భూములకు దూరమే, తిండికి దూరమే, బట్టలకు దూరమే. ఇప్పుడు రిజర్వేషన్లకు కూడా దూరం చేస్తారా? ఇదెక్కడ అన్యాయం? ఇది పెద్ద భావదారిద్ర్యం కాదా? అభిజిత్ దీప్కే ఇవాళ మహారాష్ట్రలో మాట్లాడారు. దేశంలో సామాన్యులకు విద్య అందుబాటులో లేకుండా పోయిందన్నారు. ప్రైవేటు పాఠశాలల ఫీజులపై పరిమితి విధించాలని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను మెరుగుపరిచి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ ఈయననే కాదు, చాలా ఏళ్ళుగా మనం మాట్లాడుతూ ఉన్నాం. చాలామంది లేవనెత్తుతూ ఉన్నారు సామాజిక ఉద్యమకారులు. ఉచిత విద్య నాణ్యంగా అందించాలని. చేస్తాయా ప్రభుత్వాలు? ప్రభుత్వ స్కూళ్ళను ప్రైవేటు స్కూళ్ళకి ధీటుగా తీర్చిదిద్దా? వాళ్ళకి కావాల్సింది ఓట్లు, అంతేనా? చదువుకు దూరం చేయాలి, మాకు ఓట్లు పడాలి. వాళ్ళ కాన్సెప్ట్ అదే. భద్రత వైఫల్యమే. ఢిల్లీ నిరసనలో పాల్గొన్న ఆందోళనకారులపై పోలీసులు విచక్షణ రహితంగా దాడులు చేశారని అభిజిత్ దీప్కి ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన ప్రదర్శనలో 2100 మంది నేరస్తులు తిరుగుతున్నారని పోలీసులే చెబుతున్నారని, బాలికపై లాఠీచార్జ్ చేసేందుకు చురుగ్గా పనిచేసిన పోలీసులు అసలైన నేరస్తులను అడ్డుకోవడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు. అమిత్ షా హయాంలోనే ఇలాంటి ఘటనలు ఎలా జరుగుతున్నాయని నిలదీశారు. తమ ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు బయటి వ్యక్తులను ఆందోళనలోకి పంపించారని, ఆ గూండాలు ఢిల్లీ పోలీసులతో చేతులు కలిపారని ఆరోపించిండు అభిజిత్ దీప్కే. పోరాటం అయిపోలేదంట, ఇంకా చాలా ఉందంట. ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలనేది నెక్స్ట్ ఉద్యమం మొదలు పెడతారంట. కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారంట. చేయాలి, చేయాలి. దేశంలో ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ సుందరీకరణ జరగాలి. నాణ్యమైన విద్య అందించాలి, డిజిటల్ విద్య అందించాలి. ప్రతి దేశంలో కానీ రాష్ట్రాలలో విద్యార్థులకు, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలి. ఇవాళ ప్రైవేట్, నేను ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఇప్పుడే పోయించిన, డీమ్డ్ మరియు ప్రైవేట్ యూనివర్సిటీలు రద్దు చేయాలని ప్రెస్ మీట్ పెట్టిర్రు బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలకు సంబంధించిన నాయకులు. ఎంత డేంజర్ అంటే, ప్రైవేటు యూనివర్సిటీలు రావడం వల్ల దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు ఉండవు. ఎవరు డబ్బులు ఉంటే వాడు ఇంకా సీటు కొనుక్కోవడమే. అంతే, డబ్బులు ఉన్నోడు సీటు కొనుక్కుంటాడు. కౌన్సిలింగ్ ఇవన్నీ ఉండవు, ఇంకా అసలు రిజర్వేషన్లే ఉండవాడా. దీనివల్ల ఏం జరుగుతుంది తెలుసా? పేదలకు, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు విద్య 100% దూరం అవుతుంది. ఇవాళ దరిద్రం ఏంటంటే, ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీల వాళ్ళే నడిపేటోళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చెలరేగుతున్నారంటే దేశంలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. అభిజిత్ దీప్కే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మహారాష్ట్రలో ఎక్కడో మరి సంభాజీనగర్లో పెట్టినట్టున్నాడు. ఈ రిజర్వేషన్లు హఠావో అంటున్నారు కదా, మేనేజ్మెంట్ సీట్లపై ఎందుకు, ఆ కోటపై ఎందుకు మాట్లాడతలేరని ప్రశ్నించండి. 100% ప్రశ్నించాలి. విద్యలో సమూల మార్పులు రావాలి. నాణ్యమైన విద్య ఎవరిట్ల నుంచి చేస్తారని నాకు అర్థం కాదు. దేశాన్ని వెళ్తున్నా, లేకపోతే రాష్ట్రాలను వెళ్తున్న ముఖ్యమంత్రి వాళ్ళ ఆస్తులను నమ్మి ప్రభుత్వ స్కూళ్ళను బాగు చేయమని చెప్తున్నారా? బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క సొమ్మును మీరు లాక్కుంటున్నారు కదా, ఆ సొమ్మును తీసుకొచ్చి ప్రభుత్వ స్కూళ్ళను గొప్పగా తీర్చిదిద్దండి. మీ ఆస్తులు అమ్మి, మీ ఫామ్ హౌస్లు అమ్మి, మీ ఎకరాలను అమ్మి, మీ బండ్లను అమ్మి ఎవడు పెట్టమని చెప్పలేదు. మా సొమ్మును మాకు ఖర్చు పెట్టమని చెప్తున్నాం. అది మా హక్కు అని చెప్తా ఉన్నాడు అభిజిత్ దీప్కే కూడా. నెక్స్ట్ దానిపై పోరాటం ఉంటుందంట. ఇక నిరసన కార్యక్రమంలో కొందరు క్రిమినల్స్ చేరినరని వార్తలు వచ్చినాయి కదా, అది కేంద్ర ప్రభుత్వమే కావాలని చేపించింది. ఆ నేరస్తులు పోలీసులతో చేతులు కలిపి ఈ ప్రొటెస్టును బలహీనం చేయాలని ఒక కుట్రకోణం పన్నారని అభిజిత్ దీప్కే చెప్తున్నాడు. ఏదేమైనా అభిజిత్ దీప్కేను వీళ్ళే, కేంద్ర సర్కారే, బీజేపీ ప్రభుత్వమే మంచిగా ఆయన కాళ్ళొత్తి, ఆయన నడుములొత్తి, ఆయన మెడలొత్తి మంచిగా పైకి తీసుకొని వచ్చిండ్రు. అంటే నేనేమంటున్నా అంటే, గోరుతోటి పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. చెప్తా ఉన్నాడు, రిజర్వేషన్లకు సంబంధించి పోరాటం ఉంటుంది, ఖచ్చితంగా కొనసాగాల్సిందే. రిజర్వేషన్లు 100% ప్రైవేటు స్కూళ్ళ ఫీజులపై కూడా నెక్స్ట్ ప్రొటెస్ట్ ఉంటుందని చెప్తా ఉన్నాడు అభిజిత్ దీప్కే. 100% ప్రైవేటు స్కూళ్ళ యొక్క, కాలేజీల యొక్క దోపిడీ నశించాలి, ఒక పరిమితి విధించాలి. 100% అది జరిగి తీరాల్సిన అవసరం ఈ దేశంలో, రాష్ట్రాలలో ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.